అన్నగారికి వందనాలు, వచ్చిన పెద్దలందరికీ వందనాలు. మొదటి యేసయ్యకి వందనాలు చెప్పాలి. యేసయ్యకి వందనాలు. నన్ను చాలా కాపాడానండి. బాబు నన్ను మధ్యలో కనిపించి అక్కడికి చర్చికి వెళ్తుంది. అన్నయ్య మా అన్నయ్య గారు చర్చికి రా అని ఫోన్ చేయండి. ఫోన్ చేయగా నుంచి బాగుందండి. వచ్చాను ఒకసారి. అయితే అక్కడ విజయవాడ వెళ్తున్నారంటే అక్కడికి పరిచయం కాదు వస్తుంటే రాలేకపోయినా ఆయనకి అక్కడ మధ్యలో ఆటంకం కలిగిందండి. బండి బ్యాచ్ పడుకుంది. అక్కడికైనా వచ్చానండి. పర్లేదండి. వచ్చిన కాడి నుంచి బాగుందండి. రాత్రి ఏమైంది మీకు? నా కాలు చేయలేదండి. కాలు చేయలేదు. అయితే రాత్రి స్వస్థపడ్డాను. హల్లెలూయా. స్పర్శ తెలుస్తుందా? కాలు హల్లెలూయా. బరువుగా ఉందా? తేలిగ్గా ఉందా? హల్లెలూయా. రాత్రి ఆల్ నైట్ లో భీమలాపురంలో ఈ సహోదరుడు స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మనం దీవించినాక. గాడ్ బ్లెస్ యు. అంత నొప్పి ఉండేది అన్నయ్య. మరి రాత్రి నుండి అసలు నొప్పి కూడా లేదు, నాకు బరువు లేదు కాలు, నేను చక్కగా కదపగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను అని దేవుని మయంపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. అమ్మాయి సాక్ష్యాలు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీవంతా మంచి దేవుడు ప్రభువా. ఏ దేవుడు కూడా ఏమి చేయలేదు. యేసు ఒక్కడే అద్భుతం చేయలేవాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు అని లేఖను సెలవిస్తున్నాయి. మా జీవితాలు అనేకమైన మేలును ఉపకారాలను అడుగుతున్నాను పొంది నేను మరిచిపోయే వ్యక్తులుగా ఉండకుండా ప్రభువా నిత్యము వాటిని తలపోసుకుంటూ నేను సృష్టించుటకు సహాయం చేయండి. మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.